ఎక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుండటంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు తరచూ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. వసతి గృహాల్లో ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టించడంతో లేనిపోని వార్తలు ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన సృష్టిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు అన్నది వెల్లోకి వస్తున్న పరిస్థితి ఉంది. మొన్న ఈ మధ్య నారాయణపేట జిల్లాలో జరిగిన సంఘటన పట్ల ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఇప్పటికే పలుసార్లు సమీక్షలు కూడా నిర్వహించారు. ఈ రోజు కలెక్టర్లకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే గురుకుల పాఠశాలలో అనుకోండి, గవర్నమెంట్ పాఠశాలల్లో వారికి అందుతున్న ఆహారం పట్ల కలెక్టర్లు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆయన కలెక్టర్ను ఆదేశించారు. ముఖ్యంగా విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందించే దిశగా కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే ఫీల్డ్లు అంటే క్షేత్రస్థాయికి వెళ్లి వసతి గృహాలు తట్టు తనిఖీలు కూడా చేయాలని చెప్పి కూడా సీఎం ఆదేశించడం జరిగింది. ఇక వరుసగా జరుగుతున్న ఈ ఘటనల పట్ల సీఎం చాలా అధికారులపై సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా సార్లు ఈ పనితీరులో మెరుగుపరుచుకోవాలని చెప్తున్నప్పుడు కూడా ఎందుకు ఈ ఘటనలు ఇలా తరచుగా చోటు చేసుకుంటున్నాయని ఆయన కలెక్టర్ను ప్రశ్నించారు. దీంతో పాటు ఇంకా ఈ బాధ్యులు అంటే ఈ వసతి గృహాల్లో నిర్లక్ష్యం ద్వారా, అధికారుల నిర్లక్ష్యం ద్వారా, సిబ్బంది నిర్లక్ష్యం ద్వారా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సీఎం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు కొన్ని చోట్ల పుకార్లు పుట్టిస్తున్నారు. హాస్టల్లో ఎక్కడ కూడా అంటే ఇష్యూస్ లేనప్పటికీ కూడా కొన్ని చోట్ల ఉన్నట్టుగా కొందరు కావాలని కుట్రపూరితంగా పుకార్లు పుట్టిస్తున్నారు. వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ను ఆదేశించారు. మొత్తాన్ని చూసుకుంటే ఈ వరుసగా జరుగుతున్న ఈ ఘటనల పట్ల సీఎం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు సైతం దీనిపైన ప్రశ్నించడం జరిగింది. అధికారుల నిర్లిప్తతను మార్చుకోవాలని చెప్పి హైకోర్టు కూడా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒక జిల్లా స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా అధికారులతో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఆయా గురుకుల పాఠశాలలు అనుకోండి, ప్రభుత్వ పాఠశాలలు అనుకోండి, విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడంతో పాటు ఎక్కడైతే లీకేజ్ వస్తుందో వాటన్నింటినీ అప్రమత్తం చేయడం అన్నది కూడా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ చూడబోతుంది. దీంతో పాటు ముఖ్యంగా విద్యా కమిటీలకు సంబంధించిన మెంబర్లు ప్రత్యక్షంగా వాటిని పర్యవేక్షించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఎందుకంటే విద్యార్థులు ఆహారాన్ని తినే ముందు వీరు టెస్ట్ చేయాలన్నది కూడా ఒక నిబంధనగా తీసుకురాబోతుంది. మొత్తం చూసుకుంటే విద్యార్థులను కన్నబిడ్డలా చూసుకోవాలని చెప్పి కలెక్టర్లకు చాలా సీరియస్ గా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినందుకు భావించారు. థ్యాంక్ యూ కొండల్.